అంబేద్కర్ జిల్లా మండపేటలోని ద్వారపూడిలో పవర్ సబ్ స్టేషన్ ప్రారంభోత్సవం జరిగింది। ఈ కార్యక్రమానికి మండపేట ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు హాజరయ్యారు। గ్రామంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేశామని, మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని ఆయన తెలిపారు। ద్వారపూడి గ్రామంలో సుమారు 4 కోట్ల రూపాయలతోటి సబ్ స్టేషన్ ఓపెన్ చేసినప్పుడు ఎంఎంఎల్లో అదేవిధంగా ఒక సచివాలయం వేములపల్లిలో ఒకటి, ద్వారపూడిలో ఒకటి, 2 సచివాలయాలు, అదేవిధంగా ఒక ఆర్బీకే సెంటరు, ఒకటి హెల్త్ క్లినిక్, ఇప్పుడు 250 మందికి పట్టాలు రిజిస్ట్రేషన్ ఇచ్చేటువంటి కార్యక్రమం, ఇవన్నీ కూడా ఈ రోజుని కోట్లాది రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామంలో ద్వారపూడి గ్రామంలో చేయటం అనేటువంటి చాలా సంతోషంగా ఉంది। ఇది రాబోయే రోజుల్లో వేమిల్పల్లిలో ఉన్నటువంటి 5000 ఇళ్ళు పూర్తి అయ్యేటప్పటికి ఇది మెండపేట మున్సిపాలిటీ మాదిరిగా తయారయ్యేటువంటి నగర పంచాయతీగా భవిష్యత్తులో దీన్ని అభివృద్ధి చేయాలనేటువంటిది కూడా అనుకుంటున్నాం। చాలా గొప్ప విషయం। ఈ గ్రామం పూర్వం నుంచి కూడా మెండపేట నియోజకవర్గంలో ద్వారపూడి గ్రామం అనేటువంటి దానికి ఒక ప్రత్యేకత ఉంది। బట్టల మార్కెట్ ప్రకారంగా చూసుకుంటే ఈ రాష్ట్రంలోనే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే చాలా ప్రాధాన్యత కలిగినటువంటి గ్రామంగా బట్టల మార్కెట్కి హోల్సేల్ మార్కెట్, రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా ఇక్కడ వచ్చి హోల్సేల్ మార్కెట్ చేసుకుంటారు। ఇది కాకుండా మరి ఆంధ్ర అయ్యప్పగా అయ్యప్ప స్వామి శ్రీధర్మశాస్త్ర టెంపుల్, అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా 2వ శబరిమలగా ఉన్నటువంటి దేవాలయం, అంత ప్రాధాన్యత కలిగినటువంటి ఈ గ్రామాన్ని గత పాలకులు 3 సార్లు శాసనసభ్యుడిగా చేసినటువంటి జోగేశ్వరరావు అన్ని విధాలుగానే కూడా నిర్లక్ష్యం చేసినటువంటి గ్రామం ఇది। వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గ్రామాన్ని అన్ని విధాలుగానే కూడా అభివృద్ధి చేయడానికి కోట్లాది రూపాయలు నిధులు వెచ్చించి అన్ని విధాలుగానే కూడా అభివృద్ధి చేస్తున్నాం। ఇంకా చేయవలసినటువంటిది కూడా ఉంది। తొందరలోనే ఎన్ని పనులు పూర్తి చేసి ఈ గ్రామాన్ని ఈ నియోజకవర్గంలోనే ఒక మంచి గ్రామంగా తీర్చిదిద్దేటువంటి కార్యక్రమాన్ని చేపడతాం అనేటువంటిది మనం చేస్తూ అన్ని వర్గాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఈ గ్రామంలో అన్ని వర్గాలు కూడా ఉన్నాయి। ఏదైతే మరి పేద ప్రజలు ఉన్నటువంటి ఎక్కువగా ఉన్నటువంటి గ్రామం, ఈ చుట్టుపక్కల ఈ పౌల్ట్రీస్ కూడా ఉండటం వల్ల కొంత రైతులకి ప్రజలకి ఇబ్బంది కూడా ఉన్నాయి ఈగల దోమలతోటి। మరి ఆ పొల్యూషన్ దాని మీద కూడా చర్యలు తీసుకునేటువంటి దానికి ఆలోచన చేస్తున్నాం అనేటువంటిది మనం చేస్తున్నాం। ఇక్కడ రైల్వే స్టేషన్ కూడా ఉంది ఇక్కడ ద్వారపూడికి। ఇప్పుడు మనం నుంచున్నటువంటి బంగారం కాలనీ అనేటువంటిది పేరుతోటి పిలువబడతారు ఈ కాలనీని। ఈ కాలనీలో గత తెలుగుదేశం ప్రభుత్వంలో 5 కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేటువంటిది వేసి అన్యాయంగా దోపిడీ చేశారు। ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేటువంటిది వచ్చి ఒకసారి ఆయన శాసనసభ్యుడిగా ఉన్నాడు కదా జోగేశ్వరరావు వచ్చి ఒకసారి చూసి అది ఏమైనా పని చేస్తుందా, ప్రజలు దానివల్ల ఏమైనా సంతోషిస్తున్నారనేటువంటిది ఒకసారి చూసి ఆయన చెప్తే మేము కూడా చూసి సంతోషిస్తాం। ఈ గ్రామంలో జోగేశ్వరరావు హయాంలో 5 కోట్ల రూపాయలతోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అనేటువంటిది పెట్టారు। ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఎక్కడైనా పనిచేస్తుంది, ప్రజలు దీనివల్ల చాలా సుఖంగా ఉన్నారో సంతోషంగా ఉన్నారంటే మేము కూడా ఇన్ని సంతోషిస్తాం। ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేయటం వల్ల అప్పట్లో చిన్న డ్రైన్లు, బాగున్న డ్రైన్లు కూడా పాడు చేసి నీరు వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఉందని గొల్లుమని గోల పెట్టే పరిస్థితి। కొత్తగా డ్రైన్లు వేయాలంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉందనేటువంటిది 5 కోట్లు ఖర్చు పెట్టారని రికార్డుల్లో కనపడుతుంది। దోపిడీ వ్యవస్థ కింద పనిచేసినటువంటి విధానమే కానీ ప్రజల కోసం పనిచేసినటువంటి విధానం కాదు। ఒకసారి వచ్చి ఈ డ్రైనేజీ మీద మీరు గడప గడపకి మరి గ్రామంలోకి వచ్చి ఏదో చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్ గ్యారంటీ బాబు షూరిటీ అని తిరుగుతున్నారు। భవిష్యత్ గ్యారంటీ బాబు షూరిటీతో పాటు అప్పుడు మీరు వేసినటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏదైతే 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారో దాని